రాష్ట్రాల్లోని అంగన్వాడీ సిస్టర్స్ అందరికీ నమస్కారం. అంగన్వాడీ అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియోస్ మాత్రం లైక్ చేస్తూ ఉండండి. ఇక వివరాలకు వెళ్తే తెలంగాణ, ఏపీలో మినీ అంగన్వాడీలను మెయిన్గా మార్చడం కానీ, తర్వాత రిటైర్మెంట్ అయిన తర్వాత టీచర్కి, ఆయాకి రిటైర్మెంట్ బెనిఫిట్ విషయంలో కానీ తెలంగాణ, ఏపీ రాష్ట్ర ప్రభుత్వాలు అయితే చాలా అన్యాయానికి గురి చేస్తున్నాయి. ఒక క్లారిటీ లేకుండా, ఎందుకంటే దాదాపు 30-40 సంవత్సరాలు అంగన్వాడీ వ్యవస్థలో టీచర్గా, ఆయాగా విధులు నిర్వహిస్తూ తమ యొక్క జీవితాన్ని మొత్తం అంగన్వాడీ వ్యవస్థకి అంకితం చేసిన అంగన్వాడీ టీచర్లు, ఆయాలకు రిటైర్మెంట్ అయిన తర్వాత వారి జీవితం వారికి మరి వృద్ధాప్య పెన్షన్లకు ఇచ్చే విధంగా కూడా ఆ పెన్షన్ అంతా కూడా రాకపోవడం చాలా అన్యాయమైనటువంటి విషయం. కాబట్టి ఇక్కడ చూస్తే భారతదేశ వ్యాప్తంగా అనేక రాష్ట్రాలు మరి రిటైర్మెంట్ బెనిఫిట్స్ అయితే ప్రకటిస్తున్నాయి. అందులో భాగంగానే బీహార్ రాష్ట్ర ప్రభుత్వం కూడా అంగన్వాడీ ఆయాలకి రిటైర్మెంట్ బెనిఫిట్గా ₹1,00,000 ఒకేసారి ఏకమొత్తంగా ఇవ్వాలని చెప్పేసి బీహార్ ప్రభుత్వం నితీష్ కుమార్ ముఖ్యమంత్రి గారు ప్రకటించారు. మరి కాబట్టి అదేవిధంగా మన తెలంగాణలో, ఏపీలో కూడా మరి అంగన్వాడీ టీచర్లకి, ఆయాలకి, టీచర్లకి 5 లక్షలు, ఆయాకి 3 లక్షలు రిటైర్మెంట్ బెనిఫిట్ ఇచ్చే విధంగా మరి చట్టసభల్లో నిర్ణయం తీసుకోవాలని చెప్పేసి అంగన్వాడీ యూనియన్లు, అంగన్వాడీ టీచర్లు, ఆయాలైతే కోరుకుంటున్నారు. కాబట్టి ఈ విధంగా భారతదేశ వ్యాప్తంగా అనేక రాష్ట్రాలు అమలు చేస్తున్నటువంటి ఈ రిటైర్మెంట్ బెనిఫిట్ని మన రెండు తెలుగు రాష్ట్రాలు కూడా అమలు చేయాలి. అదేవిధంగా సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం మరి పెన్షన్, గ్రాట్యుటీ తదితర సౌకర్యాలు కూడా కల్పించాలి. ప్రభుత్వం అమలు చేసే వివిధ సంక్షేమ పథకాలు కూడా అంగన్వాడీ టీచర్లు, ఆయాలకి రిటైర్మెంట్ అయిన తర్వాత వర్తింపజేయాలని చెప్పేసి కోరుతున్నారు. విషయాల మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ని ఫాలో అవుతుండండి. వీడియోస్ అయితే లైక్ చేస్తూ ఉండండి.